యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నట్టు మర్చిపోవద్దు. వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకునుట మర్చిపోవద్దు, మానవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. దేవుడిని ప్రేమించే వారి జీవితములో దేవుడు ప్రతి విషయములో కార్యం జరిగిస్తాడు. నిజముగా ప్రేమించేవారు భూమి మీద కరువైపోయారు. యేసయ్యను మేము ప్రేమిస్తున్నాం, యేసయ్యతో మేము ఉంటున్నాం, యేసయ్యలో ఉంటున్నాం అంటారు. కానీ అది తప్పు. యేసయ్యలో ఉంటున్నాము, నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నాము అన్నవారు యేసయ్య చెప్పినట్లుగా నడుచుకుంటారు. యేసయ్య ఏ విధంగా ప్రేమించాడు, యేసయ్య ఏ విధమైన కార్యములు, యేసయ్య ఏ విధముగా ఉన్నాడో ఆ విధమైన మాదిరిగా ఉంటారు. ఆయన ఎంతగా తనను తగ్గించుకొని ఎంత దీనుడుగా ఉన్నాడంటే ఈ రోజులలో మనం ఉంటున్నామా? యేసయ్యని ప్రేమిస్తున్నాం అంటున్నాం. ఆయన నిన్ను ప్రేమించాలి అంటే నువ్వు ప్రేమించగానే సరిపోదు. నేను ప్రేమిస్తున్నాను యేసయ్య, నేను ప్రేమిస్తున్నాను అనగానే మనం ప్రేమించగానే సరిపోదు. యేసయ్య కూడా మనం ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించాలంటే యేసయ్య చెప్పినట్టుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో మనము మరి ఆయన వలె, ఆయన పోలికల వలె, ఆయన మాదిరిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాదిరిగా ఉంటామో అప్పుడే ఆయన కూడా మన ఇష్టపడతాడు, మనను ప్రేమిస్తాడు, మన ప్రతి అపాయం నుండి తప్పిస్తాడు. కానీ చాలామంది ఎట్లా అంటారంటే యేసయ్యతో ఉంటున్నా, యేసయ్యని ప్రేమిస్తున్నాను అంటారు. చూడండి, ఒక మంచి గొప్ప అధికారత్వం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తిని మరి ఆ వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఆ వ్యక్తి దగ్గరికి ఈ వ్యక్తి వెళ్ళి అతని యొక్క చెప్పిన విధముగా నడుచుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇతను ప్రేమిస్తాడు. ఒక అధికారి దగ్గరికి, అధికారి కింద పనిచేసే వ్యక్తి అతను వెళ్ళి అతను చెప్పిన ప్రతి పని చేసి అతను చెప్పిన విధముగా నడుచుకున్నప్పుడు అధికారి ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతాడు. కానీ అధికారి చెప్పిన పనులు వినకుండా చెయ్యకుండా తిరిగినప్పుడు అధికారి కోపం వస్తుంది, అధికారి ప్రేమించలేడు. మన కుటుంబాలలో అయినా కూడా అంతే కదా. మన తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారు. మన తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నప్పుడు వాళ్ళు కూడా మనం ప్రేమించలేరు. ఎందుకంటే మనం చెప్పిన పని చేయకుండా వేరే పనులు చేస్తూ చెడిపోయి పాపంలో పడితే వారికి దుఃఖమే కదా. ఇక్కడ కూడా మన తండ్రి మనల్ని ప్రేమించాలి అంటే ఖచ్చితంగా ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలి. ప్రతి విషయంలో తగ్గించుకోవాలి, మనలో పాపమును తొలగించుకోవాలి, నిత్యము కూడా ప్రార్థన కలిగి ఉండాలి, నిత్యం దేవునికి లోబడి ఉండాలి, భయపడుతూ ఉండాలి, భక్తి కలిగిన జీవితంలో ఉండాలి. ఈ విధంగా దేవుని వల్ల ఆయన మాదిరిగా మనం జీవించినట్లయితే ఆయన మనను ప్రేమిస్తాడు, ప్రతి అపాయం నుండి తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఉన్న స్థితిలో దేవుడు మనని నిలవబెడతాడు. కాబట్టి ఆ విధంగా మనం నిలిచి ఉన్నట్లయితే దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకురండి నాయన. ఇప్పుడే ప్రభా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి, మీ శక్తిని కుమ్మరించండి, మీ అభిషేకమును కుమ్మరించండి నాయన. నిన్ను ప్రేమించువారుగా ఉండుట ప్రభా, ప్రతి వేకముగా నీ మాట వినుట, లోబడుట, భయమును కలిగి ఉండుట, నీ వలె మాదిరిగా నిలిచి ఉండుట ప్రభా నీకు ఇష్టము అని సెలవిస్తున్నావయ్యా. ఎవరైతే ఆ విధముగా నడుచుకుంటూ ఉంటారో ప్రభా వారి జీవితంలో అనేకమైన అపాయములను ప్రభా తప్పించి రక్షించి కాపాడుతారని సెలవిస్తున్నావు దేవా, నీకు వందనాలు. ఈ యొక్క ప్రతివేకమును చూస్తున్న ప్రతి బిడ్డ ప్రభా అట్టి వలె ప్రభా నీ మాదిరి ప్రతివేకము నిలిచి ఉండే కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. వారి జీవితంలో ప్రభా ఏ సమస్యల చేత బాధపడుతున్నారో నాయన అట్టి సమస్యల నుండి విడిపించండి నాయన. ఏ బిడ్డలో
అనారోగ్యం చేత బాధపడుతున్నారు ప్రభా, ఇప్పుడే వారిని తాకమని అడుగుతున్నాను తండ్రి, వారిని ముట్టమని అడుగుతున్నానయ్యా, వారి ముట్టి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. ఇస్ లార్డ్ ద లిస్ట్ అండ్ మీ గో బ్రిక్ ఆన్ ది లిస్ట్ ఎల్ బిక్ ఆఫ్ లైక్ అండ్ బిక్ ఆఫ్ ఫౌరిమా లీజ్ గో బ్రిక్ ఆఫ్ స్టాండ్ బై గో బ్రిక్ ఆఫ్ స్టెక్ ఆఫ్ ఫౌరిమా. ప్రతి బిడను మీ ఆత్మ చేత నింపడయ్యా. ఇప్పుడు యేసు నామములో పరలోకపు అగ్ని చేత మండించబడును గాక ప్రభా, పరలోకపు అభిషేకము చేత నింపబడును కాక ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యములు జరుగును కాక పరిశుద్ధాత్ముడా. ఆత్మవేకులుగా నిలిచి ఉండును కాక ప్రభా. రిస్టెల్ బికాస్ మీన్ కృప రికాస్టిక్ హివై షెల్ బికాస్ కౌరిమా వెడ్ ద రిస్టెల్ బికాస్ మీన్ కృప దయచేయమని యేసు క్రీస్తు నామమున తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.